ధాన్యం కొనుగోలుని వేగవంతం చేసి లారీల కొరత తీర్చి తరలించాలని కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదర్ రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి కట్టంగూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మండలంలోని ఈదులూరు, పందనపల్లి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కాని ధాన్యం 85% కల్లాల్లోనే ఉన్నదని కనుక వెంటనే కొనుగోలు చేసి మిల్లుల్లో త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క కల్లాంలోనే దాదాపు 4900 బస్తాల ధాన్యం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. 4 రోజుల నుండి మిల్లుల దగ్గర లారీల్లో లోడింగ్ అయిన ధాన్యం దిగుమతి కాక లారీల కొరత తీవ్రంగా ఉన్నదని, దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు చొరవ చూపి మిల్లుల యజమానులతో చర్చలు జరిపి వచ్చిన ధాన్యం లోడు వెంటనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ ఎంపీటీసీ, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతులపై ప్రభుత్వం ఉండి వైఖరి అధికారులు చెప్పిన సమాధానాలు విని ఇది 20 రోజుల నుంచి వెయిట్ చేసి మొలకెత్తి ధాన్యం మొత్తం ఖరాబ్ అయిపోయి ఆల్రెడీ మన ఒక రైతు బాధతోటి గుండెపోటుతోటి ఆ సెంటర్ లో చనిపోయింది. ఇంకా చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ ఇప్పుడు ఇప్పటి నుంచి ఏం జరిగినా మీరు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వలన రైతుల ఆత్మహత్యలు మన మరణం చెందడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఇక్కడికి 10 లారీలు పంపిస్తే ఆ లారీలను తీసుకొని మేము నిధులు పోయి ఖాతాలు పెట్టుకుంటాం. అప్పటిదాకా మేము లేవు. మీరు ఏ చేసినా మేము ఇక్కడి నుంచి లేవలేము. చైర్మన్ చెప్తారు, ఎమ్మెల్యే చెప్తారు, ఎంపీ చెప్తారు, పోతే మేము 2 మీరు ఏ ఒక్క 2 లారీలు పంపినా ఇక్కడ ఉన్న రైతులను మేము కొట్టుకోవాల్సిందే. మాకు అట్లా కాదు. మాకు 10 లారీలు ఇక్కడికి వచ్చేదాకా కూర్చుంటాం. ఈ రోజు తెప్పిస్తారా, ఈవినింగ్ నైట్ దాకా తెప్పించినా ఇచ్చిన కూర్చుంటాం. లారీలను వచ్చేదాకా మేము మేడం మా బాధ వినండి. మాకంత పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతు ఏమంటుండో చిరుకు పడితే నాకు ఇమ్మీడియట్గా నేను దుద్దుకోవాలి, రైతు కాల్ చేస్తాను. లేకపోతే ఏదైనా ఆయన మీద రైతుల మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన సీరియస్ చేస్తుండు. ఏదో బండలో ఒక రైతు గుండెపోటుతోటి ఒత్తిడితో గురయ్యి ఇదే చనిపోయింది. రైతు ఇప్పుడు రైతుకు సంబంధించి 85% ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మీరు ఎట్లా బేసికల్ ఎట్లా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో మీరు దానికి సంబంధించి పూర్తి ఆమె డిఎస్ఓ గారితో జాయింట్ కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఇప్పుడు లారీకి సంబంధించి కూడా ఎన్ని పంపిస్తారో పూర్తిగా ఆమె ఎంఆర్ఓ గారు వస్తారా లేకపోతే ఎవరు వస్తారో ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చి దాని మీద మాట్లాడితే దాని మీద అప్పుడు రైతులు ఏమైనా ఉంటే చేద్దాం. మీరు హామీ ఇస్తే వెళ్ళిపోతాం. మేమేంటంటే ఇప్పుడు ధాన్యం సంబంధించి కురుమర్తి కొంత ఉన్నది, కురుమర్తిలో ఉన్నది, ఎదురు చాలా ఉంది. నకరేకల్ నియోజకవర్గం 80% ధాన్యం నకరేకల్ మండలం అయిపోయింది. పెద్దపల్లి కూడా 70% అయిపోయింది, ధాన్యం అయిపోయింది. కేవలం ఇక్కడ ఇంకా కట్టంగూరు సంబంధించి ఇంకా ధాన్యం చాలా ఉన్నది, చాలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు మిల్లు కూడా ట్యాగ్ చేసారు. ఆ మిల్లర్ దించుకుంటాడా లేదా? మిల్లర్ సంబంధించి అక్కడ పోతే లారీ అతను ఏమంటుండో 4 రోజులు 5 రోజులు పడుతుంది అని ఒక లారీ అన్లోడ్ కావాలంటే దీనికి జిమ్మేదారి అక్కడ అన్లోడ్ చేస్తే లేరు. లారీ మిల్లర్స్ ఎక్కారు. మిల్లర్స్ మాట్లాడాల్సిన బాధ్యత ఎవరుతుందో వాళ్ళు మాట్లాడి ఇమ్మీడియట్ గా లారీ అన్లోడ్ చేసుకుంటే ఇమ్మీడియట్ గా మేము తీసుకొచ్చి మేము లోడింగ్ చేసుకుంటాం తప్ప మాకు లేకపోతే మేమేం చేయగలుగుతాం ఈయన అంటుండు. ఇప్పుడు కాటా పెట్టి పిఎస్సీ చైర్మన్ ఏమంటుండో